నమస్కారం. ఈనాటి మన విశ్లేషణ ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి. సముద్రంలో కలిసిపోయిందని చెప్పబడే ద్వారకా నగరం. అవును, ద్వారక శ్రీకృష్ణుడి నగరం. దీని గురించి ఎన్నో కథలున్నాయి కదా. చాలా ఉన్నాయి. కృష్ణుడితో మహాభారతంతో దీనికున్న సంబంధం ఏంటి, అసలు ఆధారాలేమున్నాయంటే పురావస్తు పరిశోధనలు, పురాణాలు, చరిత్ర ఏం చెబుతున్నాయి, ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. మనం ప్రధానంగా పురాణాల్లో ద్వారక ఎలా వర్ణించబడింది, తర్వాత సముద్ర గర్భంలో పురావస్తుశాఖ వాళ్ళు ఏం కనుక్కున్నారు, ఇంకా ఇతర చారిత్రక ఆధారాలేమైనా ఉన్నాయా, ఈ మూడింటిని కలిపి చూద్దాం. సరే, మొదటగా అసలు ద్వారక ఎందుకు కట్టాల్సొచ్చింది? మధురం ఉండగా? దానికి కారణం జరాసంధుడు, కంసుడి మామ. అతను మధుర మీద పదే పదే దండయాత్రలు చేసేవాడు. అవును కదా. ప్రజలను రక్షించుకోవడానికి కృష్ణుడు మధురను వదిలి పశ్చిమ తీరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కరెక్టే. పురాణాల ప్రకారమైతే సముద్రుణ్ణి ప్రార్థించి కొంత భూమినడిగాడు. సముద్రుడు ఒప్పుకున్నాక దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి నగరాన్ని నిర్మింపజేశాడు. ఆ వర్ణనలు చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. గోమతీ నది సముద్రంలో కలిసే చోట 96 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అంటున్నారు. విశాలమైన రోడ్లు, పెద్ద పెద్ద భవనాలు. అవును, భాగవతంలో అయితే 9 లక్షల భవనాలు, అన్నీ రత్నఖచితమైనవని చాలా గొప్పగా వర్ణించారు. మరి నరకాసురుడి నుండి విడిపించిన 16,000 మంది స్త్రీలకు కూడా అక్కడే ఆశ్రయం కల్పించారని చెబుతారు. అది పురాణం చెప్పే మాట. సరే, మరి వాస్తవంలో ఏం దొరికింది? సముద్రంలో నిజంగా ఏమైనా ఆనవాళ్లున్నాయా? ఇక్కడే అసలు విషయం. గుజరాత్ తీరానికి కొంచెం దూరంలో, అంటే ఓ 9 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో సుమారు 40 మీటర్ల లోతులో పరిశోధనలు చేశారు. 40 మీటర్ల లోతులోనా? అక్కడ ఏం కనిపించింది? అక్కడ ఒక ప్రాచీన నగరం యొక్క అవశేషాలు బయటపడ్డాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కేవలం రాళ్లగుట్టలు కాదు. అంటే నిజంగానే ఒక నగరం ఆనవాళ్లన్నమాట, ఊహా కాదు. ఖచ్చితంగా. స్పష్టంగా మానవ నిర్మిత కట్టడాలు, గోడలు, ఇళ్ల పునాదులు, ఒక పద్ధతి ప్రకారం వేసిన వీధులు, ఇలాంటి నిర్మాణాలు కనిపించాయి. అంటే ఎవరో ప్రణాళిక ప్రకారం కట్టిన నగరం అక్కడ ఉండేదని తెలుస్తోంది. అబ్బా! నిజానికి కొందరు నిపుణులు ఇది హరప్పా నాగరికత కంటే కూడా పాతది కావచ్చని అంటున్నారు. అదే నిజమైతే భారత చరిత్ర గురించి మనకున్న అవగాహనే మారిపోతుంది. అద్భుతం. అంటే పురాణాల్లో చెప్పిన ఆ రత్నమండపాలు లేకపోయినా ఒక గొప్ప నగరం అక్కడ ఉండేదానికి ఇది బలమైన ఆధారం. కానీ కొంచెం తేడా ఉంటుంది కదా, పురాణాల్లో చెప్పినంత వైభవంగా. అవును, అది సహజం. పురాణాల్లో కొంత అతిశయోక్తి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే సముద్ర గర్భంలో అంత లోతులో పరిశోధనలు చేయటం చాలా కష్టం, పరిమితులుంటాయి. ఇప్పటికీ జరిగింది కొంతవరకే, అందుకే ఆ పూర్తి వైభవం కనిపించకపోవచ్చు. కానీ ఒక పెద్ద వ్యవస్థీకృత నగరం ఉందనేది మాత్రం నిజం. మరి ఇంత పెద్ద నగరం ఎలా మునిగిపోయింది? పురాణాలేం చెబుతున్నాయి? పురాణాల ప్రకారం శ్రీకృష్ణులు తన అవతారం చాలించాక యాదవుల్లో వాళ్లకే గొడవలు వచ్చి వంశం నాశనమైపోయిందని. అవును, ఆ ముసలం కదా అంతా. ఆ తర్వాత అర్జునుడు మిగిలిన కొద్దిమందిని, అంటే కృష్ణుడి కుటుంబ సభ్యులను హస్తినాపురానికి తీసుకువెళ్లాక సముద్రుడు తను ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకున్నాడని చెప్తారు. ఇది కథలా అనిపిస్తోంది, కానీ శాస్త్రీయంగా ఏమైనా కారణాలుండొచ్చా? ఉండొచ్చు. వేల సంవత్సరాలలో సముద్ర మట్టాలు పెరగటం, తగ్గటం జరుగుతుంది. అది సహజం. అలాగే సునామీలు, పెద్ద భూకంపాలు ఇలాంటివి వచ్చినప్పుడు తీర ప్రాంత నగరాలు సముద్రంలో కలిసిపోతాయి. నిజమే. చూడండి, ఒకప్పుడు శ్రీలంక కూడా మన ప్రధాన భూభాగానికి కలిసి ఉండేదంటారు కదా, దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. అలాగే ద్వారక కూడా ఇలాంటి భౌగోళిక మార్పుల వల్ల మునిగిపోయి ఉండొచ్చు. చరిత్రలో దీని గురించి ఏమైనా రాసుకున్నారా? ఎక్కడైనా ప్రస్తావన ఉందా? ఉన్నాయి. క్రీస్తు శకం 574 నాటి ఒక తామ్ర శాసనం ఉంది. అందులో పాత ద్వారక గురించి చెప్పారు. ఓ, దాదాపు 1500 ఏళ్ల క్రితం మాట. అవును. అలాగే అంతకన్నా ముందు క్రీస్తు శకం 80 ప్రాంతంలో ఒక గ్రీకు నావికుడు రాసిన పుస్తకముంది, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ. అందులో ఇంకా టాలమీ అనే భూగోళ శాస్త్రవేత్త రచనలో కూడా బరాకా అనే పేరుతో ఈ ప్రాంతం గురించి రాశారు. బరాకా అంటే ద్వారకాయనేనా? చాలామంది చరిత్రకారులు అదే అభిప్రాయపడుతున్నారు.
ఆ పాత ద్వారక మునిగిపోయాక దాని దగ్గర్లోనే కొత్త ద్వారక కట్టారని, ఆ తర్వాత దానిమీద మహ్మద్ షా, మహ్మద్ బెగాడా లాంటి వాళ్ళు దండయాత్రలు చేశారని కూడా రికార్డులు ఉన్నాయి. అంటే పాత నగరం పోయినా ఆ పేరు, ఆ స్థలం ప్రాముఖ్యత మాత్రం కొనసాగుతూ వచ్చిందన్నమాట. నిస్సందేహంగా ఈ ద్వారకా ఆవిష్కరణలు చూడండి, మన పురాణాలకు, చరిత్రకు మధ్య ఒక వంతెన లాంటివి. మహాభారత కథలకు ఒక భౌతిక సాక్ష్యం దొరికినట్టయింది. అవును. ఆది శంకరాచార్యులు ఇక్కడ శారదాపీఠం పెట్టడం, ఇప్పటికీ ద్వారకాధీశుడి ఆలయం అంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉండటం, ఇవన్నీ దాని ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను చాటుతున్నాయి. నిజంగా సముద్రంలో మునిగిన ద్వారక, దొరికిన ఆనవాళ్లు, పురాణ కథలు, చారిత్రక ఆధారాలు ఇవన్నీ కలిస్తే ఒక అద్భుతమైన, కాస్త సంక్లిష్టమైన కథ మన ముందుంది. చరిత్ర, నమ్మకం రెండూ కలిసే అరుదైన చోటిది. అవును, ప్రస్తుతం దొరికిన ఆధారాలు ఒక ప్రాచీన, గొప్ప నాగరికత అక్కడ నీటి అడుగున ఉందని మాత్రం గట్టిగా చెప్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున, ఇంకా లోతుగా పరిశోధనలు జరిగితే ఆ నగరం అసలు స్వరూపం ఎలా ఉండేది, మహాభారత కాలంతో దానికున్న సంబంధం ఎంత ఖచ్చితమైనది, ఇలాంటివి ఇంకెన్నో విషయాలు బయటపడొచ్చు. అవును, ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ముందు ముందు జరిపే తవ్వకాల్లో ఆనాటి మనుషులు వాడిన వస్తువులు, వాళ్ల కళలు, వాళ్ల టెక్నాలజీని చూపించేవి ఏమైనా దొరుకుతాయేమో. అది మన గతాన్ని ఇంకెంత స్పష్టంగా చూపిస్తుందో కదా.